న్యూస్ నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిన్నతుంబలం గ్రామానికి చెందిన మహాలక్ష్మి తన నలుగురు పిల్లలతో సహా అదృశ్యమయ్యింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు, బంధువుల ఇళ్లల్లో వెతికారు, తమ సన్నిహితులతో అడిగారు, తమ స్నేహితులను తెలుసుకున్నారు. ఆమె ఆచూకీ ఎక్కడ లభించకపోవడంతో వెంటనే పెద్దకడబూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళ ఆచూకీ కోసం పోలీసులు కూడా వెతుకుతూ ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరి కోసం బతుకుతారు? వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం జీవిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చిన్నారులను కూడా బలవన్మరణానికి గురి చేస్తూ ఉన్నారు. ఈ సంఘటనలు ఎటువైపు పోతున్నాయి? సమాజానికి ఏం నిర్దేశిస్తున్నాయి? ఇలాంటి సంఘటనలు ఎందుకోసం జరుగుతున్నాయి? ఆర్థికపరమైన సమస్యలా, కుటుంబ సమస్యలా, లేక సమాజంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితులా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.